అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ములకలపల్లి తహసీల్దార్కి మెమోరాండం ఇస్తూ ఈ రోజు నాడు వీళ్ళు తీసుకున్న నిర్ణయం రైతులకి మేలు జరిగే విధంగా రైతులకి యూరియా అందుబాటులో ఉండాలి, తర్వాత 20 కట్టలు అందుబాటులో ఉండాలి, విత్తనాలు కూడా సబ్సిడీతో తక్కువ రేట్లతో ఇస్తూ అది క్వాలిటీ విత్తనాలు ఇవ్వాలి అనే దాని మీద ఈరోజు మన సంఘం ఆధ్వర్యంలో ఈరోజు మెమోరాండం ఇచ్చారు. మరి మీ పేరండి? నగరికడ్డి నాగేశ్వరరావు, రైతు సంఘం డివిజన్ కార్యదర్శి, సిపిఎంఎల్ మాస్లైన్. మీ పేరండి? నా పేరు నాగేంద్రబాబు అండి, సిపిఎంఎల్ మాస్లైన్ పార్టీ ములకలపల్లి మండల నాయకుడిని. మేము ఈరోజు ఎలినినో ప్రభావంతో రైతులు చాలా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వర్షాలు లేక దుక్కులు దున్ని పంటలు వేయకుండా ఉత్తి దుక్కులే దర్శనమిస్తూ ఉన్నాయి. అదేవిధంగా యూరియా కట్టలు సరిపడా లేక రైతులకి మందులు విత్తనాలు కూడా ప్రభుత్వం ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఉంది. ఈ పరిస్థితిని తక్షణమే ప్రభుత్వం స్పందించి రైతులకి యూరియా కట్టలు అదేవిధంగా విత్తనాలను కూడా ఉచితంగా పంపిణీ చేయాలని, అదేవిధంగా రైతులు తీసుకున్నటువంటి పంట రుణాలు ఏవైతే ఉన్నాయో వాటిని మొత్తం కూడా బేషరతుగా రద్దు చేస్తూ వాటన్నిటిని ఇప్పుడు కొత్త రుణాలను కూడా మంజూరు చేయాలని డిమాండ్ చేస్తూ, అదేవిధంగా 100 రోజుల పనిలో ఏదైతే 100 రోజులు ఉపాధి కల్పిస్తున్నారో వాటిని 200 రోజులకి పెంచాలని చెప్పేసి రోజువారీ వేతనం 700 రూపాయలు ఇవ్వాలని మా రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా ఈరోజు తహసీల్దార్కి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. తహసీల్దార్ కూడా ఈరోజు ఇదే విషయాన్ని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ద్వారా ప్రభుత్వానికి విషయం తెలియజేస్తామని చెప్పేసి కూడా హామీ ఇవ్వడం జరిగింది. మరిన్ని విషయాలతో KA న్యూస్, ములకలపల్లి మండలం.